ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంపత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెట్టు గంధం మహోత్సవం పార్ట్ 2. ఫ్రెండ్స్, పార్ట్ 2 వచ్చేసరికి మీకు పార్ట్ 1 కంటిన్యూషన్. ఇది అంటే మీకు పార్ట్ 1లో లాస్ట్ వచ్చేసరికి వాళ్ళ సాంగ్ పడింది చూపించాను, అండ్ అలాగే కోలాటం అని చూపించాను లాస్ట్. నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను అని చెప్పి ఈ పార్ట్లో అయితే ఆ తర్వాత మా ఫ్రెండ్ గిఫ్ట్లు కొనాలని చెప్పి 1.5 hours అనేది మొత్తం తిరిగాము. ఆ తర్వాత బీచ్కి వెళ్ళాము, రామాయపట్నం బీచ్కి. అండ్ అలాగే మధ్యలో బీచ్కి వెళ్ళే మధ్యలో గంధం తెస్తునే లోపు అక్కడ 2 hours అనేది ఉండే, అంటే తీన్మరై పెట్టేలోపు బాగుండేలోపు. సో ఈ వీడియో అయితే క్లిప్ బై క్లిప్ ప్రతి ఒక్క మేమేమేమి చూసాం ప్రతి ఒక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా అండ్ ఫన్నీగా. సరే. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని గైస్ ఇలాంటి అప్డేట్స్ కోసం. అండ్ అలాగే ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నెక్స్ట్ ఏ వ్లాగ్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా నేరుగా వీడియోకి వెళ్ళిపోదాం. నాట్ ఫర్ డిలే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పాక ఇక్కడ ఏ వస్తువైనా 100 రూపీస్ అని చెప్పి మేమైతే అదే షాప్కి వచ్చేసాం. ఎందుకంటే మా ఫ్రెండ్ ఏనుగు బొమ్మ కొనాలన్నాడు. సో అందుకని చెప్పి అదే షాప్కి వచ్చేసాం. ఇక్కడైతే 2 types ఉన్నాయి, వాటిలో కూడా ఒకటి చిన్నవి పెద్దవి. మేమైతే పెద్దది వేసుకున్నాం, 100 రూపీసే కదా ఏమొస్తుందని చెప్పి. ఇక్కడ కనపడుతున్నాయి అవన్నీ వచ్చి 100 రూపీస్. అంటే ఏ వస్తువైనా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. ఇప్పుడు అమ్మాయిల కోసం, అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వడానికి పూల కోసం తిరగతా ఉన్నాం. చెప్పతా ఉన్నాడు ఇడికంట నుంచి. చూడండి, 1.5 గంట వెయిట్ చేయించాడు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. సో 1.5 hours అనేది పూల కుండీ కోసం తిప్పి మళ్ళీ అన్నయ్య కాడికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ ఇది బ్యాలెన్స్ చేసిపోయాం. ఇది నన్ను అడిగాడు ఏదో బాగుంటుంది, పింక్ అయితే అమ్మాయిలు నచ్చుతుంది కాబట్టి పింక్లో తీసుకోమని చెప్పాడు, పింక్ పూలు అనేది. సో అందుకని చెప్పి తీసుకుని అదేదో కొంచెం బాగాలేదని చెప్పి మొత్తం తిరిగాము, ఎక్కడ కూడా కనపడలేదు ఇటువంటిది. మళ్ళీ దీనికోసం మళ్ళీ ఎడకి వచ్చేదే తీసుకున్నాం ఫ్రెండ్స్. అది ఎవరి కోసం తీసుకున్నాడు చెప్పట్లేదు ఫ్రెండ్స్. అడిగితే ఫ్రెండ్ అంటున్నాడు. అది తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కన్ఫామ్గా. ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండు. ఇంక ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 1:45 అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే ముగ్గురే ఉన్నాం, ఇంకొక ముగ్గురు అనేది వాళ్ళు వెళ్ళిపోయారు. మార్నింగ్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి వాళ్ళకి. ఇంకా మేమైతే బీచ్కి వెళ్దామని చెప్పి పోతా ఉన్నాం. ఈ టైంలో బీచ్ ఏంద్ర అసలు మీరు మనుషులేనా అనుకున్నారు, మేము మనుషులమే. కానీ బీచ్కి ఇప్పుడు పడుకుందామని చెప్పి వెళ్తున్నాం. అండ్ అలాగే అటు సైడే కాబట్టి గంధం తెచ్చేది కూడా ఎందుకే చూసేసి వెళ్దాం అనుకున్నాం. ఇంకా దర్గాకి అయితే బాయ్ చెప్పేసాం. ఇదే అనమాట రూట్ అనేది. అంటే మనం స్టార్టింగ్ వచ్చిన దానికి మొత్తం ఆపోజిట్. ఇంకా మనం నేరుగా వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. ఇంకా మీకు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ రామాయపట్నం వెళ్ళే రూట్ అయితే. ఇది మీరు స్టార్టింగ్ అనుకున్నారు, కాదు, నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా ఇది లోపల అనమాట, దర్గా సైడే. ఇంకా ఇది బయటికి వెళ్ళే రూటు, అంటే ఆపోజిట్. ఇది ఇక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పాక ఆడ పోలీసులు ఎలా ఉన్నారు, ఇక్కడ కూడా పోలీసులు ఇట్లా ఉన్నారు. అంటే ఒంగోలు ఆ సైడ్ నుంచి వస్తారుగా, వాళ్ళకనేది ఇటు ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా పార్కింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మీరు కనపడుతుంది కావచ్చు మీకు అదంతా. ఇప్పుడు ఆటోలు ఉన్నాయిగా ఇటు సైడ్ అనమాట. ఇప్పుడు ఇట్టే అనమాట మనం రామాయపట్నం బీచ్కి అనేది వెళ్ళేది. అలాగే గంధం కూడా తెచ్చేది అటు సైడ్ నుంచే అంట. ఇంకా మనం ఫస్ట్ గంధం తెస్తారంట, అది చూసేసి ఆ తర్వాత బీచ్కి అనేది వెళ్తాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు రామాయపట్నం వెళ్ళే రూట్ అయితే లైటింగ్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు ఇది వేసారంటే గంధం అనేది ఇటు నుంచి తెస్తారంట. సో అందుకని చెప్పి ఇటు కూడా లైటింగ్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇంకా మనం గంధం తెచ్చే కాడికి వెళ్ళిపోదాం.
ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం ఫ్రెండ్స్ అక్కడ అరుగు మీద కూర్చొని. ఆ తర్వాత గంధం అనేది తీసుకొని వస్తున్నారు. అక్కడ కనపడుతుండగా చిన్న కొండలో. సో వాటిలో అనేది గంధం ఉంటుందంట. ఇదైతే డైరెక్ట్గా వాళ్ళు గంధం అక్కడికైనా తీసుకెళ్ళరు దర్గా దగ్గరికి అయితే. ఇక్కడ లోపల గొంతులు అనేది చిన్న దర్గా ఒకటి ఉంది. సో అక్కడ తీసుకెళ్ళి ట్రాక్టర్లు అనేది ఊరంతా తిప్పుకొని తీసుకొస్తారంట. అంటే గుర్రాలతో అండ్ అలాగే తీన్మార్ తప్పిట్లు అనేది ఊరంతా ఊరేగించుకొని అంటే ఊరంతా తిప్పుకొని ఆ తర్వాత అనేది దర్గా దగ్గరికి అనేది తీసుకెళ్తారంట. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అదే అనమాట చిన్న దర్గా అయితే. సో అక్కడ అంటే దర్గా అంటే ఏదో పెద్దది అనుకోకండి, చెట్టు ఉంటుంది దాని చుట్టూ అనేది అలా కట్టారు. సో ఇక్కడ నుంచి అనేది వాళ్ళు అనేది తీసుకెళ్తారంట. సో ఇక్కడ మీకు కనపడుతుందిగా ఇదే అనమాట ట్రాక్టర్. ఇది ఏదో అనుకోకండి, డెకరేట్ అలా చేశారు. ఇక్కడ మీకు కనపడుతుందిగా ఒక బాక్స్ లాగా, అది బాక్స్ కాదు, ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చుట్టూ అనేది అలా లైటింగ్ అనేది అలా వేసారు. ఆ లోపల ఒక చిన్న పాప కూర్చోంది, అదిగో మీకు కనపడుతుంది కావచ్చు. ఎందుకు అలా కూర్చోబెట్టారో మనకైతే తెలుసు. నాకు తెలిసి అయితే వాళ్ళ ఆచారం అనుకుంటా అలా కూర్చోబెట్టడం అనేది. సో మేబీ అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే మీకు ఇక్కడ తీన్మార్ మొత్తం అనేది తీన్మార్ తప్పిట్లు అనేది క్లిప్ బై క్లిప్ చూపిస్తాను. అంటే వరుసగా పెట్టేస్తాను, ఇంకా నేనేం మాట్లాడకుండా. సో చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ మీకు కనపడుతుందిగా గుర్రాలు అండ్ అలాగే తీన్మారు తప్పిట్లు డ్యాన్సులు మొత్తం అనేది పెట్టేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అప్ టు ఒక 5 to 6 minutes అనేది వస్తుంది. సో ఇక్కడే అనమాట మాకు లేట్ అయింది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 2:30 అవుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఈ పాటికి మేము బీచ్కి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ తెలిసిన ఒక బ్రదర్ గంధం వస్తుంది బాగుంటుంది ఉండండి అని చెప్పే లోపు ఇంకా మేమైతే ఇక్కడ ఉన్నాం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా చూసేయండి, మీరైతే చూసి ఎంజాయ్ చేసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు బాగా అనేది. లెట్స్ గో. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకుని ఎగరుతున్నాడు కదా ఫ్రెండ్స్, ఆ బ్రదర్ని అయితే ఆపలేకపోయారు. ఫుల్ ఆన్లో ఉన్నాడు అసలు. మేమైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్ అయ్యాము ఆ బ్రదర్ని చూసి. అండ్ అలాగే బాగా ఎంజాయ్ చేసాం కూడా.
ఎవరైనా వచ్చి ఆ బ్రదర్ని బయటికి తీసుకెళ్తుంటే గొడవ పెట్టుకుంటున్నాడు వాళ్ళతోటి. చాలా అంటే చాలా ఎంటర్టైన్ అయ్యాం లేదు ఫ్రెండ్స్, మీరు చూసేయండి. అట్లుంటది మనతోని ముచ్చట. ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ డ్యాన్స్ వేయట్లేదు, అందరు గుంపులు కూడా ఉన్నారు అనుకుంటున్నారేమో. సో ఏం లేదు, ఒక చిన్న గొడవ అనేది జరిగింది. ఏం జరిగిందేమో మనకైతే తెలియదు. ఒక ఇద్దరి మధ్యనే గొడవ జరిగింది, అంటే డ్యాన్సెస్ దగ్గర. అంటే ఫుల్ ఆన్లో ఉన్నారుగా, సో అందువల్ల అనేది ఒక ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది చూడొచ్చు ఎంత పెద్ద గొడవ అయిపోయిందో. మేమైతే సైడ్ ఉన్నాం, మాకైతే ఏమీ తెలియదు. మేమైతే ఒక పక్క మూల నిలబడుకొని చూస్తున్నాం. అక్కడ చూడొచ్చు వైట్ షర్ట్ వేసుకున్న బ్రదర్ అయితే ఎలా పైకి వెళ్తున్నాడు. పోలీసులు కూడా ఆగలేదు, వాళ్ళు చూసి ఆపి ఇంకా లాఠీ చార్జ్ అనేది చేశారు. ఇంకా ఆ తర్వాత అనేది గొడవ ఆగింది లాఠీ చార్జ్ చేసే లోపు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇంకా మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇది చూడగానే మీకు ఏం గుర్తొస్తుందో, ఏ బొమ్మ గుర్తొస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ కనపడుతుందిగా, ఇంకా మేమైతే బీచ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే 4:30 అయిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుకుందాం అని చెప్పి పోతా ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ట్రక్కులు అనేది, ఒక చిన్న పాప అనేది కూర్చోంది లోపల, మీకు కనపడుతుంది కావచ్చు, చూడొచ్చు. ఎందుకు కూర్చో ఉన్నారో మనకైతే తెలియదు, వాళ్ళకి ఆచారం అనుకుంటా నేనైతే. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్, ఏ మాటకు ఆ మాట. ఇంకా మేమైతే రామాయపట్నం బీచ్కి అనేది వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం చీకట్టే, అంటే చుట్టూ ఎవరు లేరు, మేమే వెళ్తున్నాం. ఒకటే బైకు, మేము 3 మెంబర్స్మి. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో చీకటి అయితే. ఓకే, ఎనీవే మనం బాయ్స్గా ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే చాలా అంటే చాలా గతుకులుగా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా దారుణంగా ఉంది. తెలియని వాళ్ళు వస్తే మటుకు, అంటే డ్రైవింగ్ రాని వాళ్ళు వస్తే మటుకు చాలా అంటే చాలా డేంజర్ ఎరిగితే. ఇంకా మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ బీచ్కి. అయితే చూడొచ్చు ఎన్ని బైకులు ఎన్ని ఆటోలు ఉన్నాయో ఇప్పటికే. అంటే నైట్ అక్కడ తిరిగి వచ్చి ఇక్కడ అందరూ అనేది ఇక్కడ ఇసుకలు అనేది పడుకుంటారంట. ఇక్కడ చూడొచ్చు లైట్లు అనేది ఎలా లాగుతున్నాయో. ఇంకా చూడొచ్చు బీచ్ అయితే. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. ఇంకెలానో టైం 5 అయిందిలే, కొంతసేపు అన్నా పడుకుందామని చెప్పి పడుకుంటే వేరే బ్రదర్ అనేది ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేయండి, లైట్లు ఎలాగుతున్నాయిగా అక్కడికి వచ్చేయండి అని చెప్పి కాల్ చేశాడు మా ఫ్రెండ్కి. ఇంకేం తప్ప అని చెప్పి ఇటు చూస్తే లైట్లు అనేది ఎలాగుతూ ఉన్నాయి గుంపుగా. ఇంక సరే అని చెప్పి మేమైతే చాలా ఆతృతగా వెళ్ళిపోయాం ఇక్కడికి అనేది లైట్ల దగ్గరికి. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, డైన్ టబ్బా అంటే 100, 1000, 1000, లక్ష అంటున్నారు. నాకు అర్థం కాలేదు సార్. ఇంక సరే అని చెప్పి ఇక్కడ ఈ బ్రదర్ కనపడుతున్నాడుగా, చూడొచ్చు ఎలా వేస్తున్నాడు, ఎన్ని డబ్బులు తీసుకోన్నాడు. ఇంకా మాకే అనిపించింది ఇంకా కొద్దిసేపు అక్కడ కానీ ఉంటే మా దగ్గర కూడా ఏదో ఒక మాయ చేసి మా మనీ కూడా తీసేసుకున్నాడు అని చెప్పి మేమైతే వచ్చేసాం. ఇంకా ఫైనల్లీ టైం అయితే 6:30 అయింది ఫ్రెండ్స్. ఇది మునిగే టైం, కానీ మునిగే ముందు కొంతసేపు అనేది ఫోటోషూట్ జరిగింది. అంటే వ్యూ బాగుంది కదా అని చెప్పి ఫోటోషూట్ అనేది జరిగింది. అంటే మావేమి ఐఫోన్లు కాదులేండి,
ఏదో మా ఫ్రెండ్ వివో V30 Pro తెచ్చాడు. ఇంకా ఆ ఫోన్తో అనేది కొద్దిసేపు ఫొటోస్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు మునిగేసి ఇంకా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ 7 కల్లా. ఇంకా ఫైనల్లీ మునిగేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. చూడొచ్చు జుట్టు అనేది ఎలా ఉందో మొహం కానీ, అంటే ఉప్పు నీరు కదా మొత్తం సముద్రం మొత్తం అనేది, సో అందుకని ఇలా ఉంది. ఇంకా మేమైతే సక్సెస్ఫుల్గా రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంటికి అనేది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ ఆ ఒక్క నైట్ అనేది. మీరు నెక్స్ట్ టైం అయితే 30కి కన్ఫామ్గా అనేది వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైమే వెళ్ళండి, పొగులు కాదు. అది కూడా గంధం మహోత్సవం అప్పుడే వెళ్ళండి. ఇంకా సరే అయితే మరో కొత్త బ్లాగ్లో కలుసుకుందాం. సరే అయితే ఉంటా, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.